క్రైస్తవులారా మీకు ఒక హెచ్చరిక. అదేంటంటే 370. ఏంటి 370లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 364 సీట్లు ఏ ప్రభుత్వానికి వచ్చినా రాజ్యాంగములో ఉన్న నిబంధనలన్నీ మార్చివేయడానికి ఆ ప్రభుత్వానికి అధికారము కలుగుతుంది. రాజ్యాంగంలో పెద్ద మార్పు ఏం తీసుకొస్తారంటే మత మార్పిడి చట్టాన్ని తీసుకొస్తారు. మన రాజ్యం సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్. దాన్ని మార్చేయడానికి చేసే ప్రయత్నం. అయితే దీనివల్ల అనేకమైన మతపరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో క్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చాలు నిన్ను దేశద్రోహులుగా చూస్తారు. నిలబడతావా? నీ ప్రాణాలే తీసేస్తామంటారు. నిలబడతావా? సువార్త భారం లేని సంగమా, ఒకవేళ ఆ యొక్క చట్టాలు మార్చేవారు వస్తే ఏమో నీకు మంచిదేనేమో. ఒకవేళ ఆ యొక్క అధికారాన్ని దేవుడే అనుమతిస్తే అది మనం స్వాగతించాలి. మార్పు కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు మార్పు తెలుసా? ప్రభుత్వాల మార్పు కాదు, సంఘములో పెను మార్పులు జరగాలి. సంఘములో ఉద్యమం రావాలి.